ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో ఆర్ఆర్ వెంకటాపురం నుంచి ఎగ్జాక్ట్ గా మన పెదనారు రోడ్డు ఉంది కదా, సబ్బవరం శిల్నగర్ రోడ్డు. ఆ రోడ్డు కనెక్ట్ అయ్యే ఒక రోడ్డు అయితే వేశారు. ఆ రోడ్డు గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలోని చాలా వరకు రోడ్స్ని డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ డెవలప్మెంట్లో భాగంగా మన విశాఖపట్నంలో ఎగ్జాక్ట్గా మన గోపాలపట్నం, సింహాచలం, తర్వాత ఆర్ఆర్ వెంకటాపురం. ఈ ఆర్ఆర్ వెంకటాపురం నుంచి మన నరవ రోడ్డు ఉంది కదా, మనకి సబ్బవరం శిల్నగర్ రోడ్ అయితే మనకి అది సబ్బవరం శిల్నగర్ రోడ్ అవుతుంది. కానీ అది వచ్చేసి ఇంకా రోడ్ అవ్వలేదు కాబట్టి నరవ రోడ్డు. సో ఆ నరవ రోడ్డు కనెక్ట్ అయ్యేలా ఒక రోడ్డు అయితే వేశారు. ఆ రోడ్డు వివరాలు మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. మరి ఈ రోడ్ ఎక్కడో ఫస్ట్ మనం మ్యాప్లో చూద్దామా? వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది కదా, ఇదే కొత్తగా వేసిన రోడ్ అనమాట. సో ఈ రోడ్ నుంచి మనకి ఇక్కడ నరవ రోడ్ ఉంది కదా, నరవ రోడ్ నుంచి అలా మన మేఘాద్రిగడ్డ రిజర్వ్ పక్క నుంచి ఈ రోడ్ అయితే వెళ్తుంది. అలా మనకి ఆర్ఆర్ వెంకటాపురం, అక్కడ నుంచి సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు, మన పెందుర్తి అనే రోడ్డు ఉంది కదా, బీఆర్టీఎస్ రోడ్డు. ఆ రోడ్లో ఈ రోడ్ వచ్చి కలుస్తుంది. మీరు చూస్తున్నారు కదా మ్యాప్లో, ఈ విధంగా కలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ దాకా కొత్తగా రోడ్ అయితే వేశారు. అండ్ ఇలా మనం ముందుకు వెళ్తే పాత రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్లో మనం అలా ఇక్కడ దాకా వెళ్తాం. అండ్ మనకి ఈ రోడ్లో రైల్వే ట్రాక్ పక్క నుంచి ఈ రోడ్ అయితే వెళ్తుంది. ఇదంతా కూడా నేను మీకు రోడ్ వేసిన తర్వాత ఎలా ఉందో చాలా బిడ్లు చూపిస్తాను. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా మనకి మేఘాద్రిగడ్డ డ్యామ్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దాదాపుగా 33 కిలోవాట్ పవర్ జనరేట్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి సబ్స్టేషన్ కూడా ఉంది. 33 కిలోవాట్ అండ్ 11 కిలోవాట్ సబ్స్టేషన్ కూడా ఇక్కడ ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రూట్ అది కూడా మనం చూస్తాం. అండ్ కంప్లీట్గా ఈ రూట్ మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈ రోడ్ మనకి మన సబ్బవరం కదా, సబ్బవరం శీలనగర్ హైవే కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పుడు మనం ఈజీగా ఇటు మన సింహాచలం రావాలన్నా కూడా వచ్చేయచ్చు. బట్ ఇది చిన్న రోడ్డు చూసారు కదా మీరు విజువల్స్లో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ జరిగిన వర్క్ని అండ్ ప్రస్తుతం రోడ్ ఎలా ఉందో చూడడానికి వెళ్దాము. మరి చలో ఫ్రెండ్స్, మీకైతే నేను మ్యాప్ వ్యూలో చాలా క్లియర్ చూపించాను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాం అనేది, అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విజువల్ చూస్తున్నాం అనేది. మరి ఇప్పుడు వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం కదా, ముందు మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. అండ్ దాని రైట్ సైడ్లోనే మనకి ఒక రోడ్ అయితే కనిపిస్తుంది. సో ఆ రోడ్ కొత్తగా వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కొత్తగా రోడ్ వేయడం వల్ల మనం హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో వెళ్తే. ఈ రోడ్ మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే మన ఆర్ఆర్ వెంకటాపురాన్ని, తర్వాత అలా ముందుకు వెళ్తే సింహాచలంని, ఇంకా మన నేషనల్ హైవే 566 ఉంది కదా, సబ్బవరం శిల్నగర్ హైవే, ఆ హైవేని కనెక్ట్ చేస్తుంది. సో నేనైతే మీకు మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రోడ్ ఎలా కనెక్ట్ చేస్తుంది అనేది. ఇంకా మనకి నరవని, తర్వాత అక్కడ చేమలపల్లి, అలా చాలా చాలా ఏరియాస్ అయితే ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ఈ రోడ్ అయితే కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ రోడ్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా బ్యూటిఫుల్గా గ్రీనరీ మధ్యలో మనమైతే హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్తాం. మీకు కనిపిస్తుంది కదా పచ్చని చెట్ల మధ్య ఈ అందమైన రోడ్ అయితే ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, మనకి ఒక టర్న్ అయితే ఉంటుందన్నమాట. సో టర్న్ నుంచి మనం అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. సో మనం క్లియర్గా మనం మ్యాప్లో చూసినట్లయితే నరవ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ నరవ దగ్గర నుంచి అలా ముందుకు వచ్చి మనమైతే ఈ రోడ్లోంచి అలా మనం ఆర్ఆర్ వెంకటాపురం, సింహాచలం వెళ్ళొచ్చు. సో మీరు చూస్తున్నారుగా, రోడ్ ఇక్కడ కవ్ తీసుకుంది. మనకి యాక్చువల్గా అలా ముందుకు వెళ్తే మనం వెళ్ళొచ్చు మన వేపగుండ వైపు కూడా, కానీ అటువైపు మనకి కొంచెం మట్టి రోడ్డు ఉండడం వల్ల అండ్ క్లోజ్ అయి ఉంటుంది. సో అందువల్ల మనం అటువైపు వెళ్ళాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని మనం వెళ్ళామనుకుంటా. మనం రైట్ సైడ్లో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి మేఘాద్రిగడ్డ డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఈ డ్యామ్ విజువల్స్ మీరు స్కైవేలో చూడాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మీరు చూస్తున్నారుగా, ఒక పక్క నుంచి రోడ్డు, ఇంకో పక్క నుంచి రిజర్వేయర్, అండ్ అలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ సబ్ స్టేషన్, ఇంకా ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ కూడా కనిపిస్తాయి. అవి కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. మరి ఇంకా ముందుకు వెళ్దామా? రైట్ సైడ్లో మనకి రిజర్వర్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కింద గ్రీనరీ మధ్యలో రోడ్ అయితే ఉంది. డే టైంలో చాలా బాగుంది, కానీ నైట్ టైంలో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారుగా, మనకి చాలా బ్యూటిఫుల్గా ఈ రోడ్ అయితే కనిపిస్తుంది. గ్రీనరీ మధ్యలో రోడ్ మాత్రం చాలా బాగుంది. టాప్ వ్యూలో మీకైతే నేను చాలా క్లియర్గా చూపిస్తాను.
రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ద్వారా 33 కిలోవాట్ పవర్ జనరేషన్ అయితే అవుతుంది. అక్కడ మీరు చూసారు కదా, క్లియర్గా మ్యాప్లో కనిపించింది. ఈ సోలార్ ప్యానల్స్ ఎంత పవర్ని జనరేట్ చేస్తున్నాయి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. టాప్ వ్యూలో చూస్తున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. టాప్ వ్యూలో మాత్రం సూపర్ విజువల్స్ కదా, మొత్తం గ్రీనరీ మధ్యలో రోడ్డు. సో కంప్లీట్గా మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ సబ్స్టేషన్ అయితే. రైట్ సైడ్లో మనకి సోలార్ ప్యానల్స్ అయితే కనబడుతున్నాయి. ఈ రోడ్ అలా వెళ్ళి మన పాత రోడ్డు ఉంది కదా, సబ్బవరం శ్రీలంక కనెక్టింగ్ రోడ్డు, ఆ రోడ్డు కనెక్ట్ అవుతాయి. ఫ్యూచర్లో ఒకవేళ మన సబ్బవరం శ్రీలంక రోడ్ కనెక్ట్ స్టార్ట్ అయిందంటే ఆ రోడ్డు కనెక్ట్ అవుతాయి. సో ఆ రోడ్డు కనెక్ట్ అయిందంటే మనం హ్యాపీగా ఆ రూట్ నుంచి మనం ఇలా డైరెక్ట్గా మన గోపాలపట్నం సైడ్ రావచ్చు, లేదా మన సింహాచలం వైపు రావచ్చు. సో రిజర్వేర్ బ్యూటీ ఇంకా ఆ రోడ్డు మనం సైడ్ వ్యూలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. రిజర్వేర్ పైన కూడా ఒక చిన్న రోడ్ అయితే ఉంటుంది. ఆ రిజర్వేర్ పైన కూర్చొని మనం హ్యాపీగా చిల్ అవచ్చు ఈవినింగ్ టైంలో. మరి మీలో ఎంతమంది అలా కూర్చొని చిల్ అవుతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మనం ఇలా వెళ్తే మనకి రిజర్వేర్ కనిపిస్తుంది. అండ్ అక్కడ మనకి గేట్స్ కనబడతాయి, రిజర్వేర్ గేట్స్. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అవి చూపించి నేనైతే వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మీకైతే చాలా క్లియర్ రోడ్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకి రిజర్వేర్ కనిపిస్తుంది. చివరి దాకా వెళ్తే మనకి రిజర్వేర్ గేట్స్ కూడా కనబడతాయి. గేట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరు దగ్గర నుంచి చూస్తారుగా, మీకు అనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. మీకు నేను ఆల్రెడీ మన ఎన్ఈడి ఫ్లేవర్ ద్వారా ఆర్ఓబి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది చూడండి. అండ్ అలానే మన సింహాచలం రైల్వే స్టేషన్ అప్డేట్ చేశారు, ఆ వీడియో కూడా చేశాను, మీరు చూడాలని చూడొచ్చు. అండ్ అలానే మన ఛానల్లో చాలా చాలా డెవలప్మెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, చాలా వీడియోస్ ఉంటాయి, చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఓన్లీ మన విశాఖపట్నంలోనే కాదండి, మొత్తం మన ఆంధ్రాలో డెవలప్మెంట్స్ కవర్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ స్టేట్స్లోని కంప్లీట్ కవర్ చేస్తున్నాను. రీసెంట్గా మన చీరాలలో జరిగిన నేషనల్ వన్ స్టోన్ ఏ గురించి కూడా కవర్ చేశాను. అది కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో అంటే చూడండి. సో ఫైనల్గా మనమైతే వస్తాం గేట్ దగ్గరికి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఫ్రంట్ నుంచి చూస్తే ఈ వ్యూలో ఉంటుంది. ఈ వ్యూ మాత్రం చాలా చాలా అల్టిమేట్ అనిపిస్తుంది నాకైతే. సో నేనైతే మీకు మన నరవ నుంచి ఎగ్జాక్ట్గా ఆర్ఆర్ వెంకటాపురం దాకా వేసిన రోడ్ గురించి డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకు ఆ రోడ్ వర్క్ కూడా చూపించాను అనుకుంటున్నాను. నేనైతే వీడియో ఎక్కడ దాన్ని చేస్తున్నా, మీకు అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.